గోవర్ధన క్షేత్రం. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తిన థీమ్‌ని తీసుకొని ఈ గోవర్ధన క్షేత్రాన్ని నిర్మించారు. చూడ్డానికి నిజమైన పర్వతంలా ఉన్నా ఇది ఆర్టిఫిషియల్‌గా నిర్మించింది. ఇందులో శ్రీకృష్ణుడికి సంబంధించిన లైఫ్ స్టోరీని చూడొచ్చు. ఇంకా ఒక చిన్న గోశాల కూడా ఉంది. ఇంతకీ ఈ గోవర్ధన క్షేత్రం ఎక్కడుంది? టికెట్ ప్రైస్ ఏమైనా ఉందా? ఇంకా వీటి టైమింగ్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్‌గా చెప్పాను. ఒకసారి చూసేయండి. బెంగుళూరులోని బసవన్నగుడి బుల్ టెంపుల్ రోడ్‌లో ఉంది ఈ గోవర్ధన క్షేత్రం. ఎంతో ఫేమస్ అయిన దొడ్డ గణపతి బుల్ టెంపుల్‌కి 280 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. వన్ డేలో ఎక్కువ ప్లేసెస్‌ని చూడాలి, ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాలనుకునే వాళ్ళు ఈ ప్లేస్‌లో అయితే అన్నీ కవర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో 16 ప్లేసెస్‌ని చూడొచ్చు. రిమైనింగ్ వీడియోస్‌ని నేను ఎండ్ కార్డ్స్‌లో ఇచ్చాను. ఆ వీడియో లింక్స్‌ని తప్పకుండా చూడండి. ఇప్పుడు ఈ గోవర్ధన క్షేత్రం ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఎంట్రీ ఫీజ్ అయితే ఏమీ లేదు. ఫ్రీ దర్శనం. ఈ కేవ్ ద్వారా అయితే ఎంటర్ అవ్వాలి. ఈ కేవ్‌లో వెళ్తున్నంత సేపు చాలా నేచురల్‌గా అనిపిస్తుంది. నిజమైన కేవ్‌లో వెళ్తున్నట్టే. మీరు టచ్ చేసి చూస్తే నిజంగానే రాయిని పట్టుకున్నట్టు ఉంటుంది. ఇంకా శ్రీకృష్ణుడి బాల్యంలో జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాల్ని శిల్పాల ద్వారా ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. ఇంకా ఈ మధ్యలో ఈ క్షేత్రానికి థీమ్ ఇక్కడ చూడొచ్చు. శ్రీకృష్ణుడు చిటికెన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తినట్టు. ఇక్కడ కూర్చోవడానికి ప్లేస్ ఉంది. చాలామంది అయితే మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. చాలా కూల్‌గా నిజమైన కేవ్‌లో ఉన్నట్టు అనిపించింది. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. నెక్స్ట్ ఇంకా కాస్త లోపలికి వెళ్తే ఎగ్జిట్‌కి వెళ్ళే దారిలో గోశాల అయితే ఉంటుంది. ఇది కాస్త చిన్న గోశాల. ఇక్కడితో ఈ గోవర్ధన క్షేత్రం అయితే కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.